బయటికి రాగానే కుడిసే బందుకు తిరగంగానే ఈడ పెద్దది లక్ష్మీనరసింహస్వామి పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి. ఇదేమో లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీదేవిని ఒళ్ళ కూర్చోబెట్టుకొని ఏదైతే మనం లక్ష్మీనరసింహస్వామి ఫోటోలు చూస్తామో ఆ పెద్ద ఫోటో ఇటు దిక్కు వస్తే ఈ అదృశ్యకి నరసింహస్వామి ప్రత్యక్షం అవుతాడు కదా, దానికి సంబంధించిన ఫోటో నరసింహస్వామి పంచావతారాలతో కూడినటువంటి ఫోటో ఇదొకటి. ఇటు పక్కకేమో హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. పొద్దున కానీ సాయంత్రం కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరితోటి నీకు మనిషితోటి కానీ జంతువుతోటి కానీ ఇట్లా ఎవరితోటి రాక్షసులతోటి కానీ మనుషులతోటి కానీ ఎవరితోటి నీకు ఎటువంటి ఆపద కలగదు అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు కదా. అందుకనే నరసింహస్వామి సగం మనిషి రూపము సగము సింహం రూపము ఎత్తి నరసింహస్వామి అప్పుడు హిరణ్యకశిపుని చంపేది ఉంటుంది కదా. ఆయనకు వచ్చిన వరం అసలు ఇచ్చేది అయితే బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఎక్కువ మనం కథలలో చూస్తాం శివుడే ఎక్కువ వరాలన్నీ ఇస్తుంటాడు రాక్షసులకు అందరికీ, కానీ ఇక్కడ హిరణ్యకశిపునికి మాత్రము బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అంట అది. యువతల బంధుకు వస్తే చెంచులక్ష్మి పుడుతుంది కదా, నరసింహస్వామి భార్య పేరు చెంచులక్ష్మి. ఆ చెంచులకి ఎట్లా దొరుకుతుంది అంటే వాళ్ళకు పిల్లలు ఉండకపోతే నారదుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు వాళ్ళకి. ప్రత్యక్షమయ్యి ఏంది తమ్మి అంటే ఇట్లా చెప్తాడు, స్వామి నాకు పిల్లలు లేరు, ఇంత ఉన్నది మేమంతా చెంచులము, మాకు పిల్లలు లేరు, మేమిద్దరం భార్య భర్తలం చాలా రోజుల నుండి బాధపడుతున్నాం అంటే ఇంకా మామిడి పండు దీనిపో నీకు పిల్లలు అవుతారు అంటారు. చూడండి ఆ మామిడి పండులో లక్ష్మీదేవి ఉన్నది. నారదుడు చెప్పిన ప్రకారం ఆయన పండు తీసుకుపోయి వాళ్ళ భార్యకి ఇస్తాడు, ఆమె తింటుంది, గర్భం దాల్స్తుంది, లక్ష్మీదేవి ఉడుతుంది చెంచులక్ష్మి. ఇంట్లో ఈ ఫోటోలన్నీ ఉన్న కాడ ఈడ వేద పండితులతోటి ఆశీర్వచనం చేపిస్తారట. ఒక కుటుంబం వాళ్ళు వచ్చి వాళ్ళకు ఏమన్నా ఆశీర్వాదం కావాలి, వేద మంత్రాలతోటి ఆశీర్వాదం కావాలి, చల్లగా బతకాలి అనుకున్న వాళ్ళు అందరికీ ఇట్లా మంచిగా కుటుంబం వచ్చి ఇక్కడ కూర్చుంటే పంతులు వేద పండితులు ఉంటారు కదా, ఆ పంతులు అందరు కలిసి కుటుంబం వాళ్ళకి అందరికీ అక్షంతలు జల్లి వాళ్ళ నెత్తి మీద వేద మంత్రాలతోటి వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తారంట. ఈ గదికి ప్రాముఖ్యత అది. ఇక నడుండి అవతలకు పోదామండి పోయేస్తా.